సార్ చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ? ఇంకా చూసి ఎన్ని రోజులు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి, రెండు పార్టీలు ప్రచారంలో జోరుగా ఉన్నాయి. అటు చూసి వంగా గీత గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకున్నాను ఈసారి. ప్రచారాలు ఎంత జోరుగా ఉన్నా కూడా వైసీపీ ఎంత చేసినా ఇంక బూడిదలో పోసిన పన్నీరే ప్రస్తుతానికి అయితే. పవన్ కళ్యాణ్ ఒకసారి నిలబడిన తర్వాత లోకల్ నాన్ లోకల్ అంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఆవిడ రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటే అమెరికా వాళ్ళకి నాన్ లోకలేమో, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ లోకలే కదా. పిఠాపురంలో చేస్తే ఏంటి, ఇంకెక్కడన్నా చేస్తే ఏంటి. కానీ పవన్ కళ్యాణ్ ఓన్లీ ఒక సినీ గ్లామర్ ఏమో, సినిమా కోసం ఎవరు చూడటానికి ఎవరైనా వస్తారు. కానీ గీత గారు స్వచ్ఛ రాజకీయ నాయకులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. పిఠాపురాన్ని కరెక్ట్గా బండి వేసుకుని తిరిగితే అండి ఎంత స్వచ్ఛంగా ఉందో అర్థమైపోద్ది ఆవిడ. కాబట్టి ఇంక అంతకన్నా చెప్పేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పిఠాపురంలో పోటీ చేయడం పిఠాపురం అదృష్టం. ఆయన చేయడానికి దీన్ని ఎంచుకోవడం పిఠాపురం వాళ్ళ అదృష్టం. కాబట్టి వాళ్ళ బాధ్యతగా ఆల్రెడీ తీసుకున్నారు. ఆయన పోటీ చేసేటప్పుడు 1,00,000 మెజారిటీతో గెలుస్తాము అని అనుకున్నారు. ఇప్పుడు ఇంకా అది దాటిపోతుందేమో అని అందరూ అంటున్నారు. సో దట్ డౌట్ ఏం లేదు, ఇంకా అందులో పోటీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తా అన్నాడు. ఓడించకపోతే నా పేరు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా పెట్టుకుంటా అని చెబుతున్నాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలతో ముగింపు పలుకుతా అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. ముగించేసుకోమనండి, రెడీగా ఉంటాం. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే నేమ్ చేంజ్ ఒకటి, న్యూస్ పేపర్ యాడ్ ఒకటి, అన్నీ రెడీ చేసుకుంటాం. పక్కన రెడ్డి అని రెడీగా చేసుకోమనండి. నేమ్ ప్లేట్లు ఏమన్నా ఉంటే మార్చేసుకోమనండి. కార్ మీద స్టిక్కర్లు ఏమన్నా ఉంటే మార్చేసుకోమనండి. ఫుల్ రెడీగా ఉండమని చెప్పండి. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాం పవన్ కళ్యాణ్ పైన? ఇంకేదో ఒకటి చెయ్యాలి కదండి. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదండి. జగన్ గారు పిలిచినప్పుడు వెళ్ళిపోయారు ఆయన, సరే ఓకే. ఇప్పుడు మనం ఏదో ఒకటి నెగిటివ్గా ప్రచారం చెయ్యాలి. ఆయన ఏదో ఒకటి చేసుకుంటున్నాడు కాబట్టి పెద్ద అయినా కొంచెం మాటలు మర్యాదగా రావాలి కదా. అరే ఇన్ని రోజులు క్యాస్ట్ పేరు చెప్పుకుని నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేమి చెయ్యకపోగా పైగా మళ్ళీ నేను పేరు మార్చేసుకుంటానంటే ఆయనకన్నా నవ్వు వస్తుంది ఆ మాటలు ఆయనే అంటే. ఇంకెందుకు అలాంటివి దిగజారిపోవద్దు. మీరు ఉండండి, అపోజిషన్లో ఉండండి, హుందాగా తిరగండి. ఎందుకు దిగజారిపోయే మాటలు ఎందుకు? మీరు మళ్ళీ ఇదే కమ్యూనిటీలో తిరుగుతారు. అవసరం అవన్నీ.